భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మరి ప్రశాంతంగా తొలి రోజు ఏపీ టెట్ పరీక్షలు జరిగినట్టు మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. తొలి రోజు టెట్ ప్రశాంతం. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2024 జూలై పరీక్ష తొలి రోజు గురువారం ప్రశాంతంగా ముగిసిందని టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఏ లాంగ్వేజెస్ కు 23,301 మంది దరఖాస్తు చేసుకోగా 20,413 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఉదయం 12,732 మందికి గాను 11,091 మంది అంటే 87%, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 10,569 మందికి గాను 9,322 మంది అంటే 88.2% హాజరయ్యారని వివరించారు. ఇక కేజీబీవీల్లో నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అంటూ మరి సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది, కాంట్రాక్ట్ బోధనేతర సిబ్బంది అవుట్ సోర్సింగ్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిఈఓ సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త కాగిత శామ్యూల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులని అన్నారు. apkgbb.apcfss.in వెబ్సైట్ లో ₹250 రుసుము చెల్లించి ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇతర వివరాలకు 7075039990 7075159996 ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. మరి కేజీబీవీకి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నంబర్స్ కు ఫోన్ చేసి మీరు మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేయాలంటే ఫీజు ₹250, అది కూడా ఈ నెల 10వ తేదీలోపు చెల్లించి మరి ఈ వెబ్సైట్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు. ఇక నవోదయ పాఠశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు. అన్నమయ్య జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి అడ్మిషన్లకు అర్హత ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపల్ వేలాయుధన్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. 2025-26 విద్యా సంవత్సరానికి 9వ తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష ఉంటుందని అన్నారు. జిల్లాలో చదువుతూ 2010 మే 1వ తేదీ నుంచి 2012 జూలై 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతూ 2008 జూన్ 1వ తేదీ నుంచి 2010 జూలై 31వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నివాసం జిల్లా పరిధిలోనే ఉండాలని అన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలు www.navodaya.gov.in అనే వెబ్సైట్ లో ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. 9 ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జనవరి 8వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాబట్టి నవోదయలో మరి అడ్మిషన్స్ కోరుచున్నటువంటి వారు మరి నవోదయకు అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేసుకోండి. కొత్త ఓటర్ జాబితాను రూపొందించాలని ఈసీ ఆదేశం. ప్రస్తుతం ఓటర్ జాబితాలో ఓటు ఉన్నవారు కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రులు, తూర్పు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కొత్తగా ఓటరు జాబితా తయారు చేస్తున్నాం. ఆయా నియోజకవర్గాల్లోని ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఓటర్ జాబితాలో ఓటు ఉన్నవారు కూడా మళ్ళీ కొత్తగా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి సిఇఓ ఆంధ్ర వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 24న ముసాయిదా జాబితాను ప్రచురించాం. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం. వాటిని పరిష్కరించిన తర్వాత తుది జాబితాను నవంబర్ 6న ప్రచురిస్తాం. అదే విధంగా తూర్పు పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేశాం. పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలను కొత్తగా తయారు చేయాల్సి ఉన్నందున ప్రస్తుతం ఉన్న జాబితాలో పేర్లున్న వారంతా కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణ అనంతరం నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తాం. పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదుకు ఫామ్ 18, ఉపాధ్యాయులు తమ ఓటు నమోదుకు ఫామ్ 19 ని పూర్తి చేసి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. www.ceoandhra.nic.in వెబ్సైట్ లో ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సిఇఓ తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రం, వసతి గృహాలు, గురుకులాల డాష్ బోర్డ్ లో విద్యార్థుల ప్రగతి, ఆరోగ్య నివేదికలు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం అమరావతిలో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరామని అన్నారు. బీసీ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రగతి నివేదికలు పొందుపరిచేందుకు ప్రత్యేకంగా డాష్ బోర్డ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించిన వైద్య సేవలు, వాడిన మందుల వివరాలు కూడా వాటిలో నమోదు చేస్తే వారు అనారోగ్యానికి గురైనప్పుడు సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు వీలుంటుందని అన్నారు. వార్డెన్లు రాత్రి సమయాల్లో తప్పనిసరిగా వసతి గృహాల్లోనే ఉండాలని ఆదేశించారు. తాగునీటి ట్యాంకర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి స్వచ్ఛమైన నీరు విద్యార్థులకు అందించాలని సూచించారు. వసతి గృహాలను శుభ్రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పథకమైన నమస్తే నిధులను వినియోగించుకోవాలని అన్నారు. బీసీ సంక్షేమ శాఖలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై విజయవాడలో గురువారం నిర్వహించిన కార్యగోష్ఠిలో ఆమె మాట్లాడారు. బీసీల అభివృద్ధి చంద్రబాబు లక్ష్యం. బీసీఏలోని 40 సంచార జాతుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీడ్ పథకాన్ని అమలు చేయనున్నాం. బీసీ వసతి గృహాలు, గురుకులాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తొలి విడతగా 100 వసతి గృహాల్లో డిజిటల్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. కుల వృత్తులపై ఆధారపడిన వారిని గుర్తించి నైపుణ్యం పెరిగేలా శిక్షణ ఇచ్చి ఆదరణ, ఇతర రాయితీ రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను ఎంపిక చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందు నుంచే బీసీ స్టడీ సర్కిల్లో నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం అని తెలిపారు. ఇక యువత కోసం కొత్తగా ఇంటర్న్షిప్ పథకం. ఏటా 66,000 ఆర్థిక తోడ్పాటు, 5 ఏళ్లలో 1 కోటి మంది లబ్ధిదారులు. కేంద్రం యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇంటర్న్షిప్ పథకాన్ని తీసుకొచ్చింది. ఏటా 66,000 మేర ఆర్థిక సాయం అందించనుంది. 5 ఏళ్ల కాలంలో మొత్తంగా 1 కోటి మంది 21 నుంచి 24 ఏళ్ల యువత ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం ఈ పథకం కోసం 800 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా 1,25,000 మంది లబ్ధి పొందేందుకు వీలుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టాప్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసే యువతకు బీమా సౌకర్యం సైతం కల్పించనున్నారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే www.pminternship.mca.gov.in లో యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 6,000 అదనం, నెలకు 5,000 చొప్పున ఏడాదికి 60,000 ఆర్థిక సాయం అందనుంది. దీనికి అదనంగా ఏడాదిలో ఒకసారి 6,000 గ్రాంట్ ఇవ్వనున్నారు. దీంతో ఏడాదికి ప్రతి లబ్ధిదారుడు 66,000 లబ్ధి పొందనున్నారు. ఈ వెబ్ పోర్టల్లో అక్టోబర్ 12వ తేదీ నుంచి 25వ తేదీలోపు అందుబాటులో ఉన్న సమాచారంతో దరఖాస్తులను నింపవచ్చు. వీటిని అక్టోబర్ 26న తేదీన షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత అభ్యర్థులను అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీలోపు కంపెనీలు ఎంపిక చేస్తాయి. ఎంపికైన అభ్యర్థులు తమ నిర్ణయాన్ని నవంబర్ 8 నుంచి 15వ తేదీల మధ్యలో తెలపాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా 3 ఆఫర్స్ ఇస్తారు. టాప్ 500 కంపెనీల ఎంపిక. గత 3 ఏళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR నిధి పథకంలో భాగంగా తమ నికర లాభాల్లో కొంతమేర సమాజ సేవ కోసం సవ్యంగా ఖర్చు చేసిన టాప్ 500 కంపెనీలను ఈ పథకం కోసం కేంద్రం ఎంపిక చేసింది. రిజర్వేషన్లు వర్తిస్తాయి. అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లను వర్తింపజేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అలెంబిక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ 1077 ఆఫర్లను ఇప్పటికే ప్రకటించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.